హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్చ్ యూపీఎస్సి. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే జియోమోర్ఫాలజీ రిలేటెడ్ టాపిక్స్ ప్లస్ జనవరి కరెంట్ అఫైర్స్ ఏవైతే 2024 ఉన్నాయో అవి డిస్కస్ చేస్తామన్నమాట. అయితే నేను రీసెంట్గా ఎస్టర్డేనే ఒక సిరీస్ స్టార్ట్ చేసిన. ఏం సిరీస్ అంటే ప్రాక్టీస్ ఎర్రర్స్ విత్ మీ అనమాట. ఈ సిరీస్లో ఏంటంటే నేను ఏవైతే డైలీ మాక్ టెస్ట్ ఇస్తానో దానిలో వచ్చే ఎర్రర్స్ని నేను నోట్స్ అనేది ఫామ్ చేస్తున్నాను అనమాట. ఆ నోట్స్ని నేను యూట్యూబ్లో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దీని ద్వారా మనకు 2 బెనిఫిట్స్ అనమాట. అంటే నా రివిజన్ నాదే అయిపోతుంది, అట్లే మీకు కూడా రివిజన్ అనేది అయిపోతుంది అనమాట. సో వీఆర్ గెటింగ్ మ్యూచువల్ బెనిఫిట్. సో ఇదనమాట. ఇంకోటి ఏంటంటే ఇది సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో వచ్చేసి మనం సర్చ్ యూపీఎస్సి అనే ఛానల్లో చూడవచ్చు అనమాట. సర్చ్ యూపీఎస్సి, ఇది వచ్చేసి సర్చ్ టీజీపీఎస్సి. నేనేమనుకుంటున్నానంటే ఏవైతే తెలుగు రిలేటెడ్ ఉంటుందో కంటెంట్ అది సర్చ్ టీజీపీఎస్సి అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మిగతాది ఇంగ్లీష్ రిలేటెడ్ ఇన్ ద సర్చ్ యూపీఎస్సి ఛానల్. సో లెట్స్ స్టార్ట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటుండో అప్పర్ పోర్షన్ ఆఫ్ మ్యాంటిల్ని ఏమంటారు? అస్టెనోస్పియర్. ఓకే, ఫస్ట్ మనకు ఎర్త్లో ఏంటంటే ఇన్నర్ కోర్ ఉంటుంది, దాని తర్వాత అవుటర్ కోర్, దాని తర్వాత మ్యాంటిల్, దాని తర్వాత క్రస్ట్ అనమాట. ఇట్లా త్రీ సెగ్మెంటేషన్స్ ఆర్ డిరైవ్ చేసి ఉంటుంది అనమాట. సో ఏదైతే మనకి ఇది మ్యాంటిల్ కదా, మ్యాంటిల్కి అప్పర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అప్పర్ పోర్షన్, ఈ అప్పర్ పోర్షన్ ఏమంటారంటే అస్టెనోస్పియర్ అని అంటారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంది, ఈ అస్టెనోస్పియర్ ఉంది కదా, అస్టెనోస్పియర్ కాకుండా ఇది మ్యాంటిల్ ప్లస్ ఏదైతే క్రస్ట్ ఉంటుందో అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్, ఓన్లీ అప్పర్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్ ప్లస్ క్రస్ట్, ఈ రెండింటిని కలిపితే మనం లిథోస్పియర్ అని అంటాం. ఈ రెండు అయితే గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం కవర్ చేస్తున్నా అంటే ఏవేవైతే నాకు ఎర్రర్ పోయినాయో అవి ఒక్కటి డిస్కస్ చేస్తున్నా. టోటల్ టాపిక్ కూడా ట్రై చేస్తాను, బట్ ఐ విల్ ట్రై. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే రింగ్ ఆఫ్ ఫైర్ అనమాట. రింగ్ ఆఫ్ ఫైర్ ఆర్ పెసిఫిక్ బెల్ట్. రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇక్కడ మనకు పెసిఫిక్ ఓషన్ ఉంటుంది కదా, ఈక్వేటర్. సో ఇక్కడ ఏవైతే మన కోర్స్ అయితే ఉంటాయో అక్కడ సైడ్ మనకు ఎక్కువ వాల్కెనో ఎరప్షన్స్ అనేవి చూస్తాం అన్నమాట. వాల్కెనో ఎరప్షన్స్ ఇంకా ఎర్త్క్వేక్స్ అనేవి చాలా వస్తాయన్నమాట ఈ జోన్లో. సో అందుకే దీన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలుస్తాం అన్నమాట. సో దీనిలో మనకి ఇంకా నేను చేసిన ఎర్రర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు అనమాట, ఇది వెదర్ కన్వర్జెంట్ జోనా లేదంటే డైవర్జెంట్ జోనా అని. సో కన్వర్జెంట్ అంటే ఏంది, ఇప్పుడు ప్లేట్స్ ఉంటాయి మనకు, అంటే ఇది ఒక ప్లేట్ ఏ, ఇది ఒక ప్లేట్ బి. ఎప్పుడైతే ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్లు వస్తాయో అంటే కన్వర్జ్ అవుతాయి కదా, కలుస్తున్నాయి, దాన్ని కన్వర్జెంట్ అని అంటాం. ఇప్పుడు ఏవైతే ఇప్పుడు ఇట్లా మూవ్ అవుతాయో అంటే ఆపోజిట్ డైరెక్షన్లో, దాన్ని డైవర్జెంట్ జోన్స్ అంటాం అన్నమాట. ఇంకోటి కూడా ఉంటుంది ట్రాన్స్ఫార్మ్ మూమెంట్. ఇదేంటంటే ఒకటి ఇట్లా ఉంటాయి కదా, ఇట్లా మూవ్ అవుతాయి, ఇట్లా ప్యారలల్గా, ఇట్లా ఆపోజిట్ కాదు, సైడ్ నుంచి అన్నమాట. సో అదనమాట. క్వశ్చన్ వచ్చేసి మనకు ఏమంటారు, రింగ్ ఆఫ్ ఫైర్ ఏరియాలో మనకు ఏ టైప్ ఆఫ్ ప్లేట్ టెక్టోనిక్స్ అనేది మూమెంట్ అనేది చూస్తామని అడిగిండనమాట. సో ఇక్కడ మనం ఏం చూస్తామంటే కన్వర్జెంట్ జోన్ అనమాట. ఇది కన్వర్జెంట్ జోన్ అంటే ఏంది, ఇంతకుముందే డిస్కస్ చేసినాం కదా, ఇదొక ప్లేట్ ఏ, ఇదొక ప్లేట్ బి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ఒక ప్లేట్ ఏ ఉంటుందా, ఈ ఒక ప్లేట్ ఏ అనేది మెల్లగా మూవ్ అయికుంటూ ఇట్లా పోతుంది కదా, దీన్ని ఒక ప్లేట్ బి అనేది ఇట్లా డామినేట్ చేస్తుంది అనమాట. ఇట్లా మూవ్ అవుతుంది, ఇట్లా ఒకటి మూవ్ అవుతుంది కదా. సో అప్పుడు మనకేమవుతుంది అంటే ఇక్కడ నుంచి మ్యాగ్మా ఉంటుంది కదా, మ్యాగ్మా అనేది ఇక్కడ నుంచి ఎరప్ట్ అవుతుంది. ఎరప్ట్ అయ్యి ఇట్లా మన క్రస్ట్ పైన ఇట్లా ఫ్లో అయిపోయి ఇది ఒక ల్యాండ్ ఫామ్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. సో ఇది
ఈ మూమెంట్ నుంచే మనకు ఎర్త్క్వేక్ కూడా అనేది వస్తుంది అనమాట. సో ఇది రింగ్ ఆఫ్ ఫైర్ గురించి. నెక్స్ట్ మనకు వచ్చేసి ఎర్త్క్వేక్ అనమాట. ఎర్త్క్వేక్ ఎట్లా ఫామ్ అవుతుంది ఫస్ట్ అది కాదు పాయింట్. ఇప్పుడు ఎర్త్క్వేక్ ఉంటుంది, అది ఇదే ఎర్త్ అనుకో. ఈ ఎర్త్లో మనకు ఎక్కడైతే మనకు ఎర్త్క్వేక్ స్టార్ట్ అవుతుందో ఆ పాయింట్ని మనం ఫోకస్ అని అంటాం అనమాట. ఈ ఫోకస్ని మనం ఇంకోటి ఏమంటామంటే హైపోసెంటర్ అని అంటాం. ఇప్పుడు ఏదైతే మనకు లోపల ఉంది కదా ఎర్త్ లోపల నుంచి పైకి వచ్చి మనకి ఏదైతే సర్ఫేస్ పైన కనిపిస్తుందో దాన్ని మనం ఎపిసెంటర్ అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఎక్కడ ఎర్రర్ చేసిన అంటే ఇది ఉందా, ఎపిసెంటర్ హైపోసెంటర్. నా క్వశ్చన్లో ఏమని ఇచ్చిండు, ఫోకస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎపిసెంటర్. సో అక్కడ నేను ఎర్రర్ చేసిన అనమాట. సో మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఫోకస్ అనేది హైపోసెంటర్, ఫోకస్ ఏదైతే మనం సర్ఫేస్ పైన చూస్తామో దాన్ని ఎపిసెంటర్ అని అంటాం. ఫోకసే ఎపిసెంటర్ అనేది తప్పు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్సర్సైజ్ సీ డ్రాగన్. ఇది మనకు రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అనమాట. ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్. దీనిలో ఏ కంట్రీస్ అని అడిగిండు. నేను చేసిన క్వశ్చన్లో ఏంటంటే ఒక కంట్రీ అంటే 4 కంట్రీస్ ఇచ్చినారు. 4 కంట్రీస్ ఇచ్చి దీనిలో ఏ కంట్రీ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో పాల్గొనలేదు అని ఇచ్చిన అనమాట. సో దానికి మనము ఒక రఫ్ ఐడియా ఉండాలి ఏ కంట్రీస్ అని. దీనిలో ఏ కంట్రీస్ ఉన్నాయంటే ఎక్సర్సైజ్ సీ డ్రాగన్లో యుఎస్ ఉంది, కెనడా ఉంది. యుఎస్, కెనడా ఈ 2 వెస్ట్ కంట్రీస్. ఇవి ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. 2+4 4 ఏంటంటే ఈస్ట్ కంట్రీస్. ఈ ఈస్ట్ కంట్రీస్ ఏవేవి, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, జపాన్, ఇంకా మన ఇండియా అనమాట. సో ఇదనమాట. నెక్స్ట్ మన పీ వేవ్స్ ఇంకా ఎస్ వేవ్స్ అనమాట. ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ అనేవి ఏంది, ఈ పీ వేవ్స్ ఆర్ ఎస్ వేవ్స్ అనేవి ఇప్పుడు మనం ఎర్త్క్వేక్ గురించి డిస్కస్ చేసినాం అది ఇక్కడ జరిగేదాన్ని ఫోకస్ ఇదని. ఎప్పుడైతే ఈ మూమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పోతుందో దీన్ని తీసుకుపోయేవే వేవ్స్. ఈ వేవ్స్లో మనకు 2 టైప్స్, ఒకటి పీ వేవ్స్, ఇంకోటి ఎస్ వేవ్స్. ఈ పీ వేవ్స్ ఏంటంటే దీన్ని మనం ట్రాన్స్వర్స్ వేవ్స్, ఒక పీ వేవ్స్ని మనం లాంగిట్యూడినల్ వేవ్స్ అని అంటాము, ఎస్ వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాము. పీ వేవ్స్ ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్ అన్నమాట. ఓకే, అంటే పీ వేవ్స్ అనేది ఇట్లా మూవ్ అవుతుంది. ఎస్ వేవ్స్ ఉందా, ఇది ఇట్లా 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 మూవ్ అవుతుంది. ఇంకోటి ఏంది గుర్తుపెట్టుకోవాలంటే పీ వేవ్స్ ఆర్ ద ఫస్ట్ టు రీచ్ ద సర్ఫేస్ లేయర్. పీ వేవ్ రీచ్ అయిన తర్వాతనే మనకు ఎస్ వేవ్ అనేది సర్ఫేస్ పైన రీచ్ అవుతుంది. ఓకే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి, ఇప్పుడు మన ఇన్నర్ కోర్ అనేది సాలిడ్ కదా. ఇప్పుడు ఒక పీ వేవ్ ఉంటుంది. పీ వేవ్ ఏంటంటే దానిది ఇట్ కెన్ గో త్రూ సాలిడ్ అండ్ ఆల్సో లిక్విడ్. సో అప్పుడు ఏమవుతుంది, పీ వేవ్ అనేది ఇట్లా ఇది మూవ్ అవుతుంది, దాని తర్వాత ఇట్లా మూవ్ అవుతుంది. బట్ ఎస్ వేవ్ ఏంటంటే ఓన్లీ లిక్విడ్ నుంచి కదా, దీని నుంచి పాస్ కాదు కదా. దాని లిమిట్ వచ్చేసి ఇక్కడ వరకే అనమాట. మనకు ఇదంతా ఇదేదైతుందో ఇది ఎస్ వేవ్ షాడో జోన్. ఈ చిన్న పార్ట్ ఏదైతుందో ఇది పీ జోన్ షాడో వేవ్ అనమాట, షాడో జోన్ అనమాట. ఈ షాడో జోన్ అంటే ఏంది, షాడో జోన్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఆ పీ వేవ్స్ కానీ ఎస్ వేవ్స్ ప్రజెన్స్ కనిపించకుండా ఉంటాయి కదా, దాన్ని షాడో జోన్ అని అంటారు. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు కన్వెక్షన్ కరెంట్. కన్వెక్షన్ కరెంట్ అంటే ఏంటంటే ఏదన్నా పార్టికల్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూమెంట్ అయితే దాన్ని కన్వెక్షన్ అని అంటారు. సో ఈ కన్వెక్షన్ కరెంట్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే మ్యాంటిల్లో చూడొచ్చు. మ్యాంటిల్లో మనకు టెంపరేచర్ అనేది ఇంక్రీజింగ్ అంటే రైజింగ్ ఉంటుంది కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న మ్యాగ్మా పైకి వచ్చేసి మనకు కొత్త కొత్త ల్యాండ్ ఫామ్స్ అనేది ఫామ్ అవుతాయి అనమాట. సో ఇట్లా కూడా వచ్చింది ఈ మ్యాంటిల్లో ఆర్ మ్యాగ్మాలో మనం ఏది చూడవచ్చు, ఏ ప్రాసెస్ అంటే కన్వెక్షన్ కరెంట్ని మనం అక్కడ చూడగలుగుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఓరోజెనీ. ఓరోజెనీ ఏంటంటే మౌంటైన్ బిల్డింగ్ ప్రాసెస్. ఎప్పుడైతే కన్వర్జెంట్ ప్లేట్స్ ఉంటాయో అవి కన్వర్జ్ అయ్యి మౌంటైన్ ఫార్మేషన్ అవుతుంది కదా.
సో దాని ద్వారా మౌంటైన్స్ ఫామ్ అయితే దాన్ని ఓరోజని అని అంటారు. ఎపిరోజని అంటే ఏంటంటే అంతంత పెద్దగా ఫార్మేషన్ మౌంటైన్ ఫార్మేషన్ కాదు కానీ కాంటినెంటల్ బిల్డింగ్ అనేది అవుతుంది. అంటే కొంచెం కొంచెం మెల్లమెల్లగా కాంటినెంటల్ బిల్డింగ్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో లోపల నుంచి దాన్ని ఎపిరోజని అంటాం. పెద్ద పెద్ద మౌంటైన్స్ అయ్యేదాన్ని ఓరోజని అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏంటంటే ఎక్సర్సైజ్ అయుతాయ. ఈ ఎక్సర్సైజ్ అయుతాయ ఏంటంటే ఇది మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అనమాట. ఈ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఎవరెవరి మధ్యలో అంటే ఇండియా ఇంకా థాయిలాండ్ నేవీ. దీంతోపాటు మనకు ఈ ఇండియా ఇంకా థాయిలాండ్ మధ్యలో ఆర్మీ ఎక్సర్సైజ్ ఏదంటే మైత్రి అనేది ఇండియా థాయిలాండ్ మధ్యలో ఆర్మీ ఎక్సర్సైజ్ అనమాట. ఇంకా స్వయం భారత్ అనేది ఎయిర్ ఫోర్స్ మధ్యలో ఏమంటారు బయలాటరల్ ఎక్సర్సైజెస్ బిట్వీన్ ఇండియా థాయిలాండ్. సో ఈ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ మనం ఎకనామీ చూద్దాం. ఎకనామీ టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా బాండ్స్. ఈ మసాలా బాండ్స్ అనేది కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి. బేసికల్గా ఈ ఎకనామీ టాపిక్ ఏదైతే నేను చేస్తున్నానో ఇది బేసికల్లీ జనవరి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనమాట. ఫస్ట్ ఈ మసాలా బాండ్స్ అనేది 2014లో లాంచ్ చేసిండ్రు. ఎవరు లాంచ్ చేసారు? ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఐఎఫ్సి. ఈ కార్పొరేషన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఈ మసాలా బాండ్స్ అంటే ఏంటంటే ఈ మసాలా బాండ్స్ అనేది ఏవైతే మన బ్యాంక్స్ ఉంటాయో అవుట్ సైడ్ కంట్రీలో దీన్ని ఏమంటారు అవుట్ సైడ్ ఇండియాలో సెల్ చేస్తారనమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఉంటారు కదా అవుట్ సైడ్ నేషనల్స్ వాళ్ళు ఈ బాండ్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు, అంటే కొనొచ్చు. కొన్న తర్వాత దీని ఇష్యూవర్ ఎవరెవరు అంటే దీని ఇష్యూవర్ వచ్చేసి కార్పొరేట్ బ్యాంక్స్ కూడా ఇష్యూ చేయొచ్చు, గవర్నమెంట్స్ బ్యాంక్ కూడా ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ మనకు ట్రాప్ అనేది ఇవ్వచ్చు. ఏమనంటే ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్ కెన్ ఇష్యూ మసాలా బాండ్స్ అని అంటాడు. అప్పుడు మనకేంది ఆ స్టేట్మెంట్ వచ్చి రాంగ్. ఎందుకంటే మన కార్పొరేట్ బ్యాంక్స్ ఇష్యూ చేయొచ్చు, గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా దీన్ని ఇష్యూ చేయొచ్చు అనమాట. ఇంకా దీనిలో మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ పర్పసెస్కి మసాలా బాండ్స్ అనేది యూజ్ చేయొద్దు. రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్కి అంటే రియల్ ఎస్టేట్ పర్పస్లాగా యూజ్ చేయొద్దు. ఇంకా ఈ మసాలా బాండ్స్ అనేది ఓన్లీ రూపీ డెనామినేషన్లోనే ఉంటుంది అన్నమాట. ఫారెన్ డినామినేషన్ అంటే డాలర్స్ లోపల ఉండదు. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి విన్ఫాల్ ట్యాక్స్. ఈ విన్ఫాల్ ట్యాక్స్ ఏంటంటే మనం రీసెంట్గా రష్యా యుక్రెయిన్ వార్ చూసినాం కదా, ఆ టైంలో ఏంటంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేవి రైజ్ అయింది. కాకపోతే మన వాళ్ళు ఏం చేసినాము, ఇండియా రష్యా నుంచి తీసుకున్నాం. సో దీనివల్ల మన కంట్రీకి ఏంది ఒక అడ్వాంటేజ్ వచ్చింది ఈ క్రూడ్ ఆయిల్ వల్ల. క్రూడ్ ఆయిల్ నుంచి అడ్వాంటేజ్ వల్ల వీళ్ళు ఏం చేస్తారు, మన నేషన్స్ క్రూడ్ ఆయిల్ని రిఫైన్ చేసి పెట్రోలియం అంటే డీజిల్ ఇంకా పెట్రోల్ లాగా రిఫైన్ చేస్తారు. ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వీళ్ళు మన నేషనల్స్కి అంటే మన పీపుల్కి ఎక్కువ ప్రైస్కి అమ్మి బయట నేషనల్స్కి తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు అనమాట. ఇవి బేసిక్ ఇది ఎందుకంటే ప్రాఫిట్ మోటివ్ అనమాట, ప్రాఫిట్ పైసలు ఎక్కువ రావాలన్నట్టు. సో ఈ ప్రాసెస్ ఏదైతే కార్పొరేట్స్ ఆర్ ఇండస్ట్రీస్ చేస్తున్నాయో దీన్ని ఆపడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే గవర్నమెంట్ విన్ఫాల్ ట్యాక్స్ అనేది లాంచ్ చేస్తుంది అనమాట. దీన్ని విన్ఫాల్ ట్యాక్స్ అంటారు. విన్ఫాల్ ట్యాక్స్ బేసికల్గా ఏంటంటే ఎప్పుడైనా అన్ఫోర్సిన్ కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ అంటే మనకు రిసెషన్ కానీ లేదంటే ఏదన్నా COVID-19 లాంటి సిచ్యువేషన్ వచ్చింది కదా, ఆ టైంలో ఏదైతే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా ఆ ఇండస్ట్రీస్ ప్రాఫిట్ ఎక్కువ చార్జ్ చేయకుండా పీపుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు కదా, అట్లా చేయకుండా ఉండడానికి ఈ విన్ఫాల్ ట్యాక్స్ అనేది గవర్నమెంట్ అనేది ఇండస్ట్రీస్ పైన ఇంప్లిమెంట్ చేస్తుంది. మనకు నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ అనమాట. ఈ ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్ ఎవరు ద్వారా ఇంప్లిమెంట్ చేయబడ్డారంటే ఎస్బీఐ. ఎందుకంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడానికి ఈ టర్మ్ డిపాజిట్ అనేది ఇనిషియేటివ్ ఉందన్నమాట. దీనిలో ఎవరెవరు పార్టిసిపేట్ చేయవచ్చు అంటే నాన్ రెసిడెంట్ పార్టిసిపేట్ చేయొచ్చు, రెసిడెంట్స్ పార్టిసిపేట్ చేయొచ్చు, ఎన్ఆర్ఐస్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే
వాళ్ళు రెసిడెంట్స్ ఓన్లీ అన్నట్టు అన్నాడు. సో నేనేం చేసిన దాన్ని కరెక్ట్ అని అన్నా. కాకపోతే ఇదేంది, రెసిడెన్స్ చేయొచ్చు, నాన్ రెసిడెన్స్ చేయొచ్చు, ఎన్ఆర్ఐ చేయొచ్చు, ఎవరన్నా దీనిలో డిపాజిట్ చేయొచ్చు. ఈ డిపాజిట్ ఏ కరెన్సీలో చేయాలి అంటే ఓన్లీ నువ్వు రూపీ కరెన్సీలోనే చేయాలన్నమాట. గ్రీన్ డిపాజిట్ నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, డాలర్లో నేను డిపాజిట్ చేస్తా అంటే తీసుకోరు, ఓన్లీ రూపీ డెనోమినేషన్. సో ఇక్కడ మనకు ట్రాప్ క్వశ్చన్ ఎట్లా అడగచ్చు అంటే ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ అనేది డాలర్ లోపల కూడా తీసుకుంటారు, ఎనీ కరెన్సీ విల్ బి యాక్సెప్టెడ్ అని అంటారు. కాకపోతే అది రాంగ్, ఓన్లీ రూపీ డెనోమినేషన్ అనమాట. ఇంకోటి ఏంది, ఇక్కడ టెన్యూర్ ఉందా, ఈ టెన్యూర్ మనకు 3 టైప్స్ అనమాట. 3 టైప్స్ ఏవేవంటే ఒకటి 1111 డేస్ ఉంటుంది, ఇంకోటి 1777 డేస్, ఇంకోటి 2222 డేస్. సో ఈ 3 టెన్యూర్ సిస్టమ్లు అనమాట. నెక్స్ట్ ఏంటంటే మనకు మధ్యలో డిపాజిట్ చేయకుండా అంటే మనకి ఏదైనా అవసరం వచ్చింది, విత్డ్రా చేసుకోవాలి, సో అట్లా కూడా విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనేది యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా కూడా అంటే ఎగ్జామ్లో మనకి ఇట్లా కూడా అడగచ్చు, అంటే ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనేది ఎస్బీఐ గ్రీన్ టర్మ్ డిపాజిట్లో యాక్సెప్ట్ చేయరు అని అంటాడు. సో అది రాంగ్, దే విల్ యాక్సెప్ట్ విత్డ్రాల్ అనమాట, ప్రీమెచ్యూర్ విత్డ్రాల్. ఈ గ్రీన్ డిపాజిట్స్ ఏవైతున్నాయో దీనికి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఏదైతే గవర్నమెంట్ లాంచ్ చేసిందో దాని ద్వారా దీనికి ప్రొటెక్షన్ అనేది అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ మనం షాడో జోన్ చూద్దాం. ఇంతకుముందే షాడో జోన్ చూసినాం కదా, సో ఇది ఏదైతే ఉందో ఇది షాడో జోన్ ఆఫ్ పి అనమాట. ఇది కూడా కలుపుకుంటే ఇది షాడో జోన్ ఆఫ్ ఎస్, ఇది ఇంకా ఇది. సో అందుకే మనకు షాడో జోన్ ఆఫ్ ఎస్ వేవ్స్ ఆర్ గ్రేటర్ దాన్ షాడో జోన్ ఆఫ్ పి వేవ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ. కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా రిసెషన్ వచ్చిందనుకో, అంటే కోవిడ్-19 వచ్చింది, కోవిడ్-19 తర్వాత ఏమైందంటే మనకు సాఫ్ట్వేర్ సర్వీసెస్ ఆర్ అట్లాంటి సర్వీసెస్ అనేవి బూమ్ అయినాయి. కాకపోతే అగ్రికల్చర్ లేదంటే సమ్ అదర్ సెక్టర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ అవి డెప్రిషియేషన్ అయినావు అనుకో. సో దానిలో ఏం కనిపిస్తుంది, కొన్ని సెక్టర్స్ ఏమో రిసెషన్ నుంచి దాటుకొని బూమ్ అయినాయి, కొన్ని సెక్టర్స్ ఏమో ఇంకా డెప్రిషియేట్ అయినాయి. సో ఇట్లా 2 టైప్స్ ఆఫ్ సెక్టర్స్ ఉంటాయి కదా. సో ఇది ఏదైతే ఉంటుందో దీన్ని కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ అంటారనమాట, అంటే ఆఫ్టర్ రిసెషన్. సో ఈ గ్రాఫ్ కూడా ఇట్లా కనిపిస్తుంది అనమాట, ఒకటి ఇట్లా రికవర్ అయితే ఒకటేమో ఇట్లా డెప్రిషియేట్ అవుతుంది. సో ఇంకా మనకు ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్, ఇదేంటంటే ఇది సిమిలర్ టు ఎంఎస్పి అనమాట. ఇది ఎవరు ఇనిషియేట్ చేసిరంటే రికమెండ్ చేసిరంటే నీతి ఆయోగ్ అనమాట. దీన్ని ఎట్లా కంపెన్సేట్ చేస్తారు, ఈ ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఇప్పుడు మనకి ఏదైతే మార్కెట్ ప్రైస్ ఉంటుందో, అంటే సపోజ్ కిలో రైస్ 50-60 రూపీస్ అనుకో. నెక్స్ట్ మన ఎంఎస్పి ఏదైతే గవర్నమెంట్ ఇస్తుంది కదా అదొక 50 రూపీస్ అనుకో. ఈ 60 - 50 ఏదవుతుందో అంటే 10 రూపీస్, దాన్ని ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అంటే ఈ ప్రైస్ అయితే ఈ స్కీమ్ కింద ఆర్ ఈ సిస్టమ్ కింద ఫార్మర్స్కి అయితే అవైలబుల్ చేయడానికి, కంపెన్సేట్ చేయడానికి గవర్నమెంట్ అనేది చూస్తుంది అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు మనం ఏమేమి డిస్కస్ చేసినా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఏవేవి మ్యాంటిల్ చూసినాం, అసినోస్పియర్ చూసినాము, నెక్స్ట్ లిథోస్పియర్, ఇంకా క్రస్ట్, అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద మ్యాంటిల్, రింగ్ ఆఫ్ ఫైర్ చూసినాము. దాని తర్వాత ఎర్త్ క్వేక్, ఎపిసెంటర్, ఫోకస్, హైపోసెంటర్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సి డ్రాగన్ చూసినాం. నెక్స్ట్ పీ వేవ్స్, దాని తర్వాత అదే ఎస్ వేవ్స్, దాన్ని ఏమేమంటారు, లాంగిట్యూడినల్ వేవ్స్ అని ఒకదాన్ని అంటాం, ట్రాన్స్వర్స్ వేవ్స్ అని ఇంకో దాన్ని అంటాం. దాని తర్వాత కన్వెక్షన్ కరెంట్ అని ఏ ప్రాసెస్ని అంటాం, దాని ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసినాము, అది ఎక్కడ జరుగుతుందని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. నెక్స్ట్ ఓరోజెనీని డిస్కస్ చేసినాం, ఇంకా ఎపిరోజెనీని కూడా డిస్కస్ చేసినాం. దీని తర్వాత మనం ఎక్సర్సైజ్ అయుతాయ డిస్కస్ చేసినాం, ఇది మధ్యలో ఇండియా, థాయిలాండ్ నేవీ మధ్యలో. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చి మసాలా బాండ్స్ చూసినాము, దాని తర్వాత విన్ఫాల్ ట్యాక్స్ చూసినాం, దాని తర్వాత ఎస్బీఐ గ్రీన్ రూపీ టర్మ్ డిపాజిట్ కూడా చూసినాం, దాని తర్వాత షాడో జోన్స్ ఆఫ్ ఎస్ వేవ్స్ పీ వేవ్స్ చూసినాం, దాని తర్వాత కే షేప్డ్ ఎకనామిక్ రికవరీ. నెక్స్ట్ వచ్చేసి ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ సిస్టమ్ అనమాట. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో సర్చ్ యూపీఎస్సి సర్చ్ టీజీపీఎస్సిని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా సర్చ్ యూపీఎస్సి అనే ఛానల్ని కూడా ఒకసారి యూ కెన్ లుక్ ఎట్ ఇట్. ఈ వీడియో షేర్ కూడా చేయండి. బాయ్.